స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకోనోడు, వేడుకలలో పాలు పంచుకోనోడు పిరికోడు ఏడని ఉంటాడా? ఏడని ఉంటాడా? ఇక్కడ ఉంటాడు. ఏం పేరు? ఏం పేరు? నిరంకుశ పాలనతోటి నిజాం నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే, ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నిజాం పాలన ఖతమైపోయింది. రజాకర్ల నేత కాసిం రజీబ్ పాకిస్తాన్ వారిపోయిండు. ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నువ్వు యాడిపోతావు కేసీఆర్? నువ్వు యాడిపోతే ఆడికొస్తా సువర్ణ అన్న పాట ఉన్నది కాదురా. సరే, ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. పెద్దలు అమిత్ షా గారు మాట్లాడాలా, పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి నా ప్రసంగం కట్ షాట్ చేస్తాను. ఇవాళ చాలా మంచి రోజు, నాకు ప్రత్యేకంగా చాలా సుదినం. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం కానీ, అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం కానీ, విశ్వకర్మ గారి జన్మదినం కానీ, దాంతోపాటు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం రాజకీయాలలో ఇయ్యాలటి నాడే 2017లో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. కాబట్టి